ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ఎవరికి లాభం? అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు కలిసొస్తుందా, లేక మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా? పొలిటికల్ వ్యూహ ప్రతివ్యూహాల్లో ఢక్కా ముక్కీలు తిన్న గులాబీ అధిష్టానం వ్యూహాత్మకంగానే బరి నుంచి తప్పుకుందా? ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధంలో కారు పార్టీ అస్త్ర సన్యాసంపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక సహజంగానే పొలిటికల్ వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో బిజీగా ఉన్నారు లీడర్స్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నిలబడటం లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి అది ఎన్నికైనా ఉప ఎన్నికైనా తొడగొట్టి తలపడే గులాబీ దళం తొలిసారి ఒక ఎన్నికల్లో వెనక్కి తగ్గింది. ఇదే ఒక చర్చ కాగా ఇప్పుడు ఆ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్నది అనుబంధ చర్చ. అసలు తమకు పట్టుందని బీఆర్ఎస్ పెద్దలు గొప్పగా చెప్పుకునే ఉత్తర తెలంగాణలోనే ఎమ్మెల్సీ ఎన్నికలో ఎందుకు పోటీ చేయడం లేదన్నది ఇప్పుడు పొలిటికల్ పండిట్స్ ని వేధిస్తున్న ప్రశ్న. గతంలో ఇదే నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పార్టీ తరపున చంద్రశేఖర్ గౌడ్ పోటీ చేస్తే సర్వశక్తులు ఒడ్డింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ దిశగా కనీసం ప్రయత్నం కూడా జరగడం లేదన్నది ఓపెన్ టాక్. ప్రస్తుతం ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి ప్రతిష్టాత్మకం. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ తప్పుకోవడం కాంగ్రెస్కు లాభమా లేక బీజేపీకి ప్లస్ అవుతుందా అన్నది బిగ్ క్వశ్చన్. ఇదే విషయమై రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ లాభం అన్న విశ్లేషణకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. సాధారణంగా ఎన్నిక ఏదైనా త్రిముఖ పోటీ జరిగితే ప్రతిపక్షానికి సంబంధించిన ఓట్లే ఎక్కువగా చీలే అవకాశం ఉంటుంది. దాంతో అధికార పక్షం తేలిగ్గా బయటపడుతుందన్నది ఓ అంచనా. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ బరిలో లేకపోవడం వల్ల విపక్ష ఓట్లు చీలే అవకాశం లేదు. అందుకే బీజేపీకే ప్లస్ కావచ్చన్నది ఓ వెర్షన్. అటు బీఆర్ఎస్ పోటీ చేయకున్నా ఇన్ఫ్లుయెన్స్తో తమ ఓటర్లను ఎటో ఒకవైపుకు మళ్లించే అవకాశం ఉందని, ఆ అడుగులన్నీ అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు కొందరు. మద్దతు విషయంలో బీఆర్ఎస్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దాంతో సైలెంట్గా ఉంటూ ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చేస్తారా, లేక తూచ్ ఎవ్వరికీ మా సపోర్టు ఉండబోదని అంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే వాదనను తెరమీదకు తెచ్చింది. ప్రతిపక్ష పార్టీ లోక్సభ ఎన్నికల్లో సీరియస్గా పాల్గొనకపోవడం వల్లే అది బీజేపీకి వర్కౌట్ అయిందని ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందంలో భాగంగానే ఇలాంటి ఎత్తుగడ అవలంబిస్తున్నారన్నది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారం. పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి మరి.